అందరికీ స్వాగతం అండి ఈ ఛానల్కి. సో ఇదే ఫస్ట్ నా వీడియో తెలుగులో చేయడం ఈ ఛానల్లో. ఎందుకంటే కొన్ని ఏవైతే చూసామో కొంతమందికి ఇంగ్లీష్ మాట్లాడలేని వాళ్ళ కోసం కూడా మనం చేయాలి. దాంతో చాలామంది కామెంట్లలో హిందీలో చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడుగుతారు. సో అందుకనే ఈ వీడియోని నేను మల్టిపుల్ లాంగ్వేజెస్లో చేస్తున్నాను. ఇది తెలుగు వర్షన్. మీకు ఒకవేళ లేదనుకుంటే మీరు వేరే లాంగ్వేజెస్ కావాలనుకుంటే ఛానల్కి వెళ్ళి చూడండి. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం జీనస్ సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్ గురించి మాట్లాడుకుందాం. ఇదైతే ప్యానెల్ అండి. ఇది 165 వాట్ 12 వోల్ట్ సోలార్ ప్యానెల్. ఇదైతే జీనస్ అనే బ్రాండ్ నుంచినే తయారు చేసి ఇచ్చారు. నేను ఈ ప్యానెల్ని పాజిటివ్ నెగిటివ్ వైర్స్ని డీసీ వైర్తో కనెక్ట్ చేశాను. మీరైతే మామూలు ఏసీ వైర్తో కూడా కనెక్ట్ చేయొచ్చు. బట్ నన్ను అడిగితే డీసీ వైర్కి ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటే చేయండి. అదే మనకి బెటర్ పవర్ లాస్ కాకుండా మనకి పవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఏదైతే ఆ వైర్ అక్కడికి వెళ్ళడం చూసారో ఆ పాజిటివ్ నెగిటివ్ వైర్ నేను ఇలా తీసుకొని దీన్ని నేను నా ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్కి చేశాను. సో ఫ్రంట్ సైడ్ మీరు ఇప్పుడు చూసినట్టయితే మనకి ఇప్పుడు పవర్ ఉంది. ఇది హైబ్రిడ్ కాబట్టి సోలార్తో ఛార్జ్ అవుతూ ఉంటుంది, ప్లస్ బ్యాటరీతో హోమ్ పవర్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే 50% కన్నా తక్కువ వెళ్తుందో బ్యాటరీ, అప్పుడు మనకి మెయిన్ గ్రిడ్ నుంచి ఛార్జింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఛార్జ్డ్ అని ఉంది కాబట్టి అంటే ఫుల్ అయింది. ఇప్పుడు అది ఎప్పుడైతే వెళ్ళిపోయింది, ఇప్పుడు చూసారు కదా, ఇది బ్యాటరీ 175Ah 12 వోల్ట్ బ్యాటరీ. ఇప్పుడు బ్యాటరీ లో అయిపోయింది సోలార్తో రన్ అవుతూ. సో ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా హైబ్రిడ్కి స్విచ్ అవుతుంది. అంటే మెయిన్ గ్రిడ్కి నుంచి ఛార్జింగ్ అవుతూ హోమ్ని పవర్ చేస్తుంది. సో ఇది మీకు సోలార్ ఉన్నప్పుడు, ఎక్కువ సన్లైట్ ఉన్నప్పుడు ప్రాపర్గా ఛార్జ్ అవుతుంది. ఆ రోజు మీకు యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు సన్లైట్ లేదో అప్పుడు మెయిన్ గ్రిడ్ పైన డిపెండ్ అవుతుంది. నన్ను అడిగితే మీకు పవర్ కట్స్ ఎక్కువ ఉండే ప్లేస్ అయితే ఈవినింగ్ టైమ్స్లో మీరు దీన్ని డైరెక్ట్గా ఛార్జ్ చేయండి. ఎందుకంటే డే మొత్తం మీకు సన్లైట్ ఉంటే ఇది వీక్ అయినా కూడా మనకి బ్యాటరీ పైన సోలార్ పైన రన్ అవుతుంది. నేనైతే ఈ హౌస్లో వీళ్ళు ఇన్వర్టర్కి సంబంధించి ఒక సపరేట్ లైనింగ్ ఇచ్చారు. నేను కొత్తగా వచ్చాను ఈ హౌస్కి, అందుకే డస్ట్ మొత్తం బాగా కవర్ అయిపోయింది ఇక్కడ. ఇది 1 వీక్ నుంచి వచ్చిన డస్ట్ మాత్రమే. సో నాకు ఈ ప్రోడక్ట్ పైన నేను పెట్టిన 26,000 వర్తా కాదా అని అడిగితే సెమీ వర్త్ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మీరు వేరే ఇన్వర్టర్ తీసుకున్నా మీకు ఇలాంటి బ్యాటరీ కావాలంటే దానికి ఒక 10,000 అవుతుంది. ఒక ఇన్వర్టర్ కావాలంటే ఒక 5,000 అవుతుంది. అంటే మ్యాక్సిమం 15,000లో మీరు కవర్ చేయొచ్చు. నేను అడిషనల్గా 10,000 వల్ల నాకేమొచ్చిందంటే సోలార్ నుంచి ఛార్జింగ్. దీని నుంచి నాకు ఈరోజు విత్ ఇన్ ఎ ఇయర్ నాకు రిటర్న్ రాకపోవచ్చు. బట్ ఫ్యూచర్గా ఆలోచిస్తే నాకు పవర్ కట్ టైంలో మనీ కన్నా, ఇన్వెస్ట్మెంట్ కన్నా కంఫర్ట్కి నేను ఎక్కువ ఆలోచించాను. సో ఇది ఎప్పటికీ 25 ఇయర్స్ మనకు ప్యానెల్ ఉంటుంది. ఇన్వర్టర్ పోవచ్చు, బ్యాటరీ పోవచ్చు. సో ఇవి కామన్ ఏ ఇన్వర్టర్కైనా ఏ బ్యాటరీకైనా. బ్యాటరీ లైఫ్ మ్యాక్సిమం 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ తర్వాత ఎలా అయినా చేంజ్ చేయాలి. సో మీ బడ్జెట్ని బట్టి మీకు ఇది వర్త్ అవుతుందా కాదా అని చెప్పి చూసి అయితే తీసుకోండి. నన్ను అడిగితే అన్లెస్ మీకు రియల్ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప తీసుకోవద్దండి. నేనంటే సోలార్ పిచ్చోని, నా దగ్గర చాలా ఇంకా డిఫరెంట్ డివైజెస్ ఉన్నాయి. సో నేను దానివల్ల పెట్టుకున్నా. నా ప్లానింగ్ వేరే ఉంది, దీన్ని ఎక్కడ యూస్ చేయాలని చెప్పి దానికైతే నేను యూస్ చేస్తున్నా. మీకు నచ్చినట్టయితే మీరు ఈ ప్రోడక్ట్ని చెక్ చేసి ఖచ్చితంగా ఇదే కావాలనిపిస్తే తీసుకోండి, లేకపోతే దీన్ని ఇగ్నోర్ చేయండి. కానీ ఈ బడ్జెట్లో దీంట్లో వేరే బ్రాండ్ అయితే లేదు మనకి ఇండియాలో.